మహాసముద్ర మదనం సమయంలో ఒక ఘోరమైన విషం బయటకు వచ్చింది. హాలాహలం అంత శక్తివంతమైనది. 3 లోకాలను నాశనం చేయగలదు. దేవతలు వణికారు. రాక్షసులు పారిపోయారు. సృష్టి మరణిస్తోంది. సృష్టిని ఎవరు రక్షిస్తారు? ఆ క్లిష్టక్షణంలో శివుడు ముందుకు వచ్చాడు. ఆలోచన లేకుండా ఆ విషాన్ని తన పెదవులకు చేర్చుకున్నాడు. దేవతలు ఆశ్చర్యపోయారు. పార్వతి అరిచింది, వద్దు! కాని శివుడు విషం తాగాడు. అతని గొంతు భరించలేని బాధతో కాలిపోయింది. విషం అతని మెడను తాకి నీలిరంగు చేసింది. అతను దాన్ని అక్కడే ఆపేశాడు. మింగలేదు, ఉమ్మలేదు. మనకోసం బాధపడుతూ పార్వతి విషం వ్యాపించకుండా అతని గొంతు చుట్టూ సర్పాన్ని కట్టింది. ఆ రోజునుండి శివుడు నీలకంఠుడు, నీలి గొంతు కలవాడు, మన బాధను మోసేవాడు, మనం బ్రతకడానికి. హర హర మహాదేవ్.